హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ టు శ్రావణి సింహ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? ఇవాళ అయితే మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. మీరందరూ కూడా సీతారాముల వారి ఊరేగింపు కూడా చూసి చక్కగా అందరూ ఎంజాయ్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. ఇవాళ వీడియో అయితే సీతారాముల వారి ఊరేగింపు జరిగిందండి మా ఊర్లో. పోలేరమ్మ జాతర సందర్భంగా సీతారాముల వారి ఊరేగింపు కూడా శనివారం రోజున జరిగింది. అలాగే ఆదివారం రోజు నాడు పోలేరమ్మ జాతర కూడా జరిగిందండి. చాలా అంగరంగ వైభవంగా జరిగింది. ఇదంతా మీరందరూ కూడా చూసి ఆదరిస్తారని అయితే కోరుకుంటున్నాను. మన సీతారాముల వారికి అందరు కూడా మంచిగా ఉండాలని అయితే ఆ దేవుణ్ణి మనసారా కోరుకుంటూ ఇవాళ వీడియో అయితే ఇదేనండి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఎవరైనా సీతారాముల వారికి వారి కళ్యాణంకి రాలేకపోయి ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా మన వీడియోని మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఇవాళ వీడియో ఇదే అండి. ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అని పెట్టేసుకోండి. నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మన వీడియోస్ అన్నిటినీ కూడా చూసి ఎంజాయ్ చేయొచ్చండి. ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో ఉంటాయి. అలాగే ఇవాళ అయితే రాముల వారి ఊరేగింపు అయితే జరిగిందండి. ఇంకా ఈ చిన్నారులు అయితే చాలా చక్కగా కోలాటం అయితే చేశారు. నేను సాంగ్స్ అంతా కూడా పెట్టలేనండి, ఎందుకంటే తెలుసు కదా యూట్యూబ్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కాబట్టి నేను అక్కడక్కడ మ్యూజిక్ కూడా యాడ్ చేస్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. అలాగే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.
ఊరేగింపు కార్యక్రమం అంతా కూడా నైట్ టైమే జరిగిందండి. స్టార్ట్ అయ్యేసరికి 10:30 అట్లా అయిందనమాట. కానీ పిల్లలందరూ కూడా చక్కగా మేల్కొని ఇంత హుషారుగా కోలాటం అయితే చేస్తున్నారనమాట. వీళ్ళందరికీ కూడా ఒక లైక్ ఇచ్చేసేయండి. మీరందరూ చక్కగా కోలాటం చేశారు కదా. కోలాటం ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేసేయండి. చూస్తున్నారు కదా, మేము కూడా 2 వరకు ఉన్నామండి. ఇంకా 2 తర్వాత వచ్చేసాం అనమాట. చక్కగా అందరం బంధుమిత్రులు అందరూ కూడా కలిసి అందరూ కూడా బాగున్నారా అని పలకరించుకుంటూ ఇట్లాంటి సందర్భాల్లోనే కదండి అందరం కూడా కలుస్తాము. రోజు అందరి ఇళ్ళల్లో ఎవరి ఇళ్ళల్లో వాళ్ళం ఉంటాం, కానీ ఇట్లా ఏమైనా జరిగినప్పుడు మాత్రం అందరూ కలుసుకోవాలి. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే. ఇట్లా పిల్లలందరూ కూడా నైట్ అంతా మేల్కొని చక్కగా కోలాటం వేశారు. అలాగే ప్రతి ఒక్కరి ఇంటి దగ్గర కూడా ఇట్లా కొబ్బరికాయ కొడుతూ ఇట్లా చేసామండి మా ఊర్లో అయితే ఊరేగింపు అయితే. మీరు అందరు కూడా ఎలా చేస్తారు అనేది కూడా నాతో కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. మన ఊర్లోకి ఇట్లా ఊరేగింపుకి ఎవరైనా రాకపోతే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అందరు కూడా చూసి హ్యాపీగా ఫీల్ అవుతారు. ఊరేగింపు ఎలా జరిగింది ఇదంతా కూడా డెఫినెట్ గా మీరు తెలియచేయాలంటే లైక్ చేయొచ్చు, అలాగే కామెంట్ కూడా చేయొచ్చండి. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో నచ్చిందని అయితే అనుకుంటున్నాను. మళ్ళీ మరో మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేస్తాను. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే డెఫినెట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ టైం. బాయ్ ఫ్రెండ్స్.